గుడ్ ఈవినింగ్ అందరికీ. సారీ ఈరోజు వీడియో చేయడం అయితే లేట్ అయింది. మార్నింగ్ నుంచి టైం అయితే కుదరక ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోతే, తెలంగాణ ఉద్యమ దివాస్ అని తెలంగాణలో అది జరుపుకుంటున్నారు. అది పొద్దున్న చేద్దాం అనుకున్నాను. పొద్దున అయితే టైం కుదరక కొంచెం బిజీ ఉండి చేయలేకపోయాను. మధ్యాహ్నం వచ్చే చేద్దాం అనుకున్నా, కొంచెం అప్పుడు బిజీ ఉండి చేయలేదు. సో 2009 నవంబర్ 29న కేసీఆర్ అనే క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో కల్వకుంట్ల చంద్రశేఖర్ గారు, ఆయన ఉద్యమాలు చేసి మాకు సపరేట్ తెలంగాణ కావాలని చెప్పి కాంగ్రెస్తో పోరాడి 2014లో అయితే విడిపోయారనమాట. కాంగ్రెస్ వాళ్ళు ఆంధ్రాని తెలంగాణ విడగొట్టేశారు. కానీ నాకు విచిత్రం అనిపించే విషయం ఏంటంటే, ఎవరు తిట్టుకున్నా ఎవరో ఏమనుకున్నా నో ప్రాబ్లం. ఇప్పుడు మన ఇండియాకి ఇండిపెండెన్స్ డే వచ్చిందండి. అది ఎట్లా, ఆల్రెడీ విడిపోయిన హైదరాబాద్ని తీసుకొచ్చి మన ఇండియాలో కలిపేసి ఇండిపెండెన్స్ డే వచ్చాక సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు లాస్ట్లో 1947లో కలిపింది అదే. హైదరాబాద్ ఏదైతే ఉందో అది సపరేట్ ప్రిన్సిపల్ స్టేట్ లాగా ఉండేది, నైజామ్స్ కింద ఉండేది. దాన్ని తీసుకొచ్చి మన ఇండియాలో అది కూడా మెయిన్ ఆంధ్రప్రదేశ్లో కలిపారనమాట. ఫస్ట్ ఆంధ్రాగా ఉండేది, హైదరాబాద్ కలిసాక 1947లో ఆంధ్రప్రదేశ్ అయితే అయిందనమాట, మన ఆంధ్రప్రదేశ్. మళ్ళీ కేసీఆర్ మరి ఏ దుర్బుద్ధితో అటు చేశాడో కానీ, నైజాం పరిపాలనలో ఆల్రెడీ చాలా తెలంగాణ నష్టపోయింది. మళ్ళీ కేసీఆర్ దెబ్బకి చాలా అల్లకల్లోలం అయిపోయి చాలా బంధులు జరిగి ఈ ఉద్యమం అయితే రూపుదిద్దుకుందనమాట. నన్ను అడిగితే నైజామ్స్ పరిపాలనలో చేసింది అది తిరుగుబాటు అంటారు, కానీ మరి కేసీఆర్ వాళ్ళు చేసింది అది ఉద్యమం అంటారు. మరి తెలంగాణ స్టేట్ వాళ్ళు ఏమన్నా అనుకోని అది నో ప్రాబ్లం నాకు. సో ఆంధ్ర నుంచి తెలంగాణ అయితే విడిపోయింది. ఇప్పుడు మరి వాళ్ళు సపరేట్ స్టేట్ విడిపోయాక డెవలప్మెంట్ ఉందా అంటే నో డెవలప్మెంట్ అనమాట. అలా నేను ఆంధ్ర వాడిని కాబట్టి తెలంగాణ డెవలప్ లేదని చెప్తున్నాను అనుకోమాకండి. మామూలుగా మీరు గమనించండి, 2014 నుంచి మొన్నటి వరకు మ్యాక్సిమం 2023 ఆ టైం వరకు కేసీఆరే ఉన్నాడు. అంటే 2 దఫాలు కేసీఆరే ఉన్నాడు. చేసిందే ఉందా మీరే గమనించుకోండి. మన ఇండియాకి స్వతంత్రం ఎట్లాగో తెలంగాణకు కూడా స్వతంత్రం ఎట్లాగనమాట, నైజామ్స్ నుంచి వచ్చింది. కానీ ఆ స్వతంత్రాన్ని మన తెలంగాణ ప్రజలే పాడు చేసుకున్న చేతుల ఆంధ్రప్రదేశ్లో కలిపిన తెలంగాణ సపరేట్ చేసుకొని తెలంగాణని కూడా దోచుకుని తినే అవకాశం అయితే ఇచ్చారనమాట కేసీఆర్కి. దీన్ని కేసీఆర్ వ్యతిరేకంగా చెప్పట్లేదు, కేసీఆర్ చేసిన దొంగోద్యమాలకి వ్యతిరేకంగా చెప్తున్నాను అనమాట. సో ఇది ఎవరైనా ఫీల్ అవుతే సారీ. థ్యాంక్ యూ సో మచ్.